ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. అందరికన్నా ఎక్కువ పాపం చేశాడు ఈయన. ఇందులో ఫస్ట్ ఉన్నాడు, పాపం చేసే విషయంలో ఫస్ట్ ఉన్నాడు ఈయన. ఆహాబు కన్నా ముందు రాజులందరూ అసలే భ్రష్టులయ్యారు. ఈయనైనా కొద్ది గొప్ప దేవునికి అనుకూలంగా ఉంటాడేమో అనుకుంటే ఈయన ఇంకా మించినంతగా, అంటే తండ్రి తాగుబోతాడైతే కొడుకు ఏమయ్యాడు, పరమ తాగుబోతాడు. తండ్రికి 3 పిల్లలు ఉన్నారంట, 3 పిల్లల పేర్లు పెట్టాడంట. ఆయన నీ 3 పిల్లల పేర్లు చెప్పండి. ఒకటి పేరేమో పరమ పాపి, ఇంకోటి పేరేమో నిత్య పాపి, వాడి పేరేంటి సకల పాపి. ఏవాడైనా పేర్లు ఇట్లా పెట్టుకుంటాడు. ఆ పిల్లలకి ఇట్లా పెట్టావేంటారు నాయన అంటే ఇష్టం అంటున్నాడు తండ్రి. నేను పాప అయితే నా కొడుకు పరమ పాప అవ్వాలా. తల్లిదండ్రులు కూడా ఉంటారు, వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళింది కాకుండా బిడ్డల్ని కూడా పరమ భ్రష్టత్వంలో తీసుకునే మహానుభావులు కూడా ఉన్నారు. నువ్వు నీ పిల్లలకి ఏలు చేయకపోయినా పర్వాలా, కీడు చేయొద్దు. ఈ వలన నీ పిల్లలకి ఆశీర్వాదం రాకపోయినా పర్వాలా, శాపాన్ని తీసుకొని వచ్చి పెట్టొద్దు. ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలా, శాపంను మూట కట్టొద్దు.